శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. ఈ సృష్టిలో ప్రకృతి వికృతి ఈ రెండు ఉంటాయి. ఈ రెండింటి గురించే ఎందుకు చెప్తున్నానంటే పూరి జగన్నాథ స్వామి దేవస్థానం ఆ యొక్క ఆలయం గురించి చెప్పబోతున్నాను. గత కొంతకాలంగా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అనేక అనర్థాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ భారతదేశం కేంద్ర స్థానాలు దేవాలయాలు. ఈ దేవాలయాలలోనే మహాప్రకృతి శక్తి ఉంటుంది. కాలశక్తి ఎక్కువగా బలంగా ఉంటుందన్నమాట. మరెక్కడా లేని విధంగా ప్రకృతి శక్తి అక్కడే ఉంటుంది. దేవాలయ స్థానాలలో గురుపీఠాలలో ఉంటుందన్నమాట. ఈ యొక్క శక్తి వికృతి శక్తి నొందితే అనగా జాగ్రత్తగా గమనించండి. ప్రకృతి శక్తి బలహీనపడి వికృత శక్తి బలపడితే అనేక అనర్థాలకు చోటు చేసుకుంటాయి. కేంద్ర స్థానాలుగా ఉన్న ఈ భారతదేశంలోనే ఉన్న కేంద్ర స్థానంగా ఉన్న ఈ దేవాలయాలలోనే సంభవిస్తున్నాయని అంటే కనుక భారతదేశానికి గండం ఉండబోతుందన్నమాట. విధ్వంసాలు జరగబోతున్నాయి. రానున్న కాలం ప్రతికూలంగా మారబోతున్నది. కనుక గద్దలు పూరి జగన్నాథ స్వామి దేవాలయం మీద సంచారం చేయటం అనేది అనర్థానికి మూల కారణం. గద్దలు శనికి సూచనప్రాయంగా ఉంటాయన్నమాట. జ్యోతిష శాస్త్రం ప్రకారం గద్దలు శనికి సూచనగా సంకేతంగా వ్యవహరిస్తాయి. ఏ గద్దలో కూడా శనికి సంబంధించిన ప్రతికూల శక్తి కూడా దేవాలయాల మీద సంచారం చేయకూడదన్నమాట. దేవాలయాల మీద సంచారం జరిగితే గనక అవి అనర్థాలకి సంకేతప్రాయంగా ఉంటాయి. ఎక్కడైతే ప్రతికూల శక్తి అయితే సూక్ష్మ రూపంలో ఆవహించి ఉంటుందో స్థూల రూపాన్ని తీసుకోవడానికి అనేక ఈ భౌతికంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ప్రతికూల శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడే భౌతిక రూపంలో కూడా అనేక వికృతిగా ఉండేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే గద్దలు సూచనప్రాయంగా కనిపించాయి. తక్షణమే పండితులందరూ హైందవులందరూ కూడా ఏకమయ్యి ప్రతి దేవస్థానాల్లో దేవాలయాలలో కూడా శాంతి క్రియలు ఆచరించాలన్నమాట. శాంతి క్రియలు ఆచరించని ఎడల కూడా భారతదేశానికి ముప్పు ఉంటుంది, గండాలు ఉంటాయి. రానున్న కాలం భారతదేశానికి విధ్వంసకాలంగా ఉంటుంది. అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయన్నమాట. కనుక ముందు జాగ్రత్త అన్నింటా మంచిది. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.